అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంది లేటుగా చెప్తున్నాను అనుకుంటున్నానా? సో ఇన్ని రోజులైతే వీడియోస్ పెట్టలేదు కదా, అందుకని ఈరోజు ఈ వీడియోతో మీకైతే వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను. మేమైతే వినాయక చవితి ఎలా చేసుకున్నామో మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వినాయక చవితికి ముందు రోజు నైట్. సో మా ఇంటి దగ్గర అయితే మార్కెట్ పడుతుందండి. ప్రతి వినాయక చవితికి ముందు అంటే 2 రోజుల ముందు నుంచే మార్కెట్ అనేది ఏర్పాటు చేస్తారు. పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఆ రోజు నైటే తీసుకొచ్చుకుంటామండి. సో మేము కూడా అలాగే తీసుకొచ్చుకుందామని వెళ్ళాం. చూడండి వినాయకుడు అయితే ఎంత బాగున్నాయి అసలు, 1 కాదు 2 కాదు, ఎన్ని చూస్తుంటే చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి వినాయకులు. ఒక సైడు వర్షం పడుతుంది, అయినా కానీ పండుగ వాతావరణం ఎక్కడా తగ్గలేదు. అసలు చిన్న చిన్న వినాయకులను చూసి ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగా అనిపించింది. సో ఇదంతా మార్కెట్ అండి. సో పూజకు సంబంధించిన వస్తువులన్నీ టెంకాయ దగ్గర నుంచి పత్రి, మామిడాకులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. పువ్వులు మాత్రం ఆ రోజు చాలా రేటు ఉన్నాయండి బాబోయ్. ఒకరోజు ముందే తీసుకొచ్చాము, అయినా కానీ రేట్లు అయితే చాలానే ఉన్నాయి. సో ఇక్కడ మా పాప వీడియో తీస్తుంది, అందుకని కొంచెం సరిగ్గా రాలేదు. ఇక్కడ మార్కెట్కి నేను మా పాప వెళ్ళాము. సో తను వీడియో తీస్తుంది, నాకు హెల్ప్ చేసింది. ఇది ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు పాప ఇద్దరు కలిసి అయితే మట్టి వినాయకుని చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళ స్కూల్లో వినాయకుని కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు. సో మేకింగ్ వినాయకుడు కాంపిటీషన్ అని సో వాళ్ళైతే ప్రిపేర్ చేశారు. ఇది అయితే ఇంట్లో కోసం వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి మళ్ళీ మట్టి తెప్పించుకొని మరీ చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఇలా చేయడం చాలా బాగా అనిపించింది. వినాయకుడు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, అయినా నేను వీడియోలో పెడదామని చెప్పి అయితే షూట్ చేశాను. కానీ చాలా బాగుంది వినాయకుడు కదా. వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు ఇది తీసుకెళ్ళి కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గర పెట్టి పూజలు చేయించాలి అని ఉంది. ఇంతకీ మా పిల్లలు వినాయకుడిని ఎలా చేశారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇదైతే వినాయక చవితి రోజు అండి. వినాయక చవితి రోజు మార్నింగే లేచి అందరం ఇంట్లో వాళ్ళం తలస్నానాలు చేసుకొని పూజకైతే ఏర్పాటు చేసేసుకుంటున్నాం. సో ఇంట్లో అందరు కలిసి పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపించిందో, అసలు చాలా బాగా అనిపించింది ఆ రోజు. సో ఇలా అయితే మేము ఇంటికి డెకరేషన్ చేసేసుకున్నాము. అవి ప్లాస్టిక్ పువ్వులేనండి, ఒరిజినల్ పువ్వులు కాదు. సో ఇలా అయితే ఇంటి ముందు చిన్నగా ముగ్గు పెట్టుకొని దీపాలు పెట్టుకుంటే ఎంత బాగుందో కదా. అసలు పండుగ వాతావరణమే వేరు కదా. ఇంటి దగ్గర అయితే వినాయకుని పెట్టారు కాలనీలో, ఎంత బాగుందో అసలు. అక్కడ మ్యూజిక్స్ పెడుతున్నారు, అంటే వినాయకుని పాటలు పెడుతున్నారు. సో అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ ఎక్కువిస్తున్నాను నేను. సో ఇక్కడైతే మా తులసమ్మనైతే ఆ రోజు ఇలా పూజించుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేశానండి. ఇంకొకటి, ఇక్కడ మేము వినాయకుడిని సపరేట్గా తీసుకొచ్చి పెట్టాము. మాకు ఆనవాయితీ లేదండి వినాయకుడిని పెట్టేది. చాలామంది పెట్టుకోవచ్చు అంటారు, బట్ మా పెద్దవాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో వాళ్ళని చూసి మేము అలాగే ఫాలో అవుతున్నాము. సో ఇక్కడైతే అందరికీ దేవుళ్ళకి పూలు పెట్టేసుకుంటున్నాను. ఇంకోటి ఇక్కడ కామాక్షి దీపానికి కూడా పూలు పెట్టుకుంటున్నాను. నేను కామాక్షి దీపాన్ని అయితే స్పెషల్ డేస్లో అంటే పూజ పండుగలు అలాంటి ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే కామాక్షి దీపం పెట్టుకుంటాను. సో ఆ కామాక్షి దీపాన్ని కూడా ఇలా పూలతో అందంగా అలంకరించుకున్నాను. ఇక్కడ దేవుడి పటాలకి విగ్రహాలకి అయితే పూలు పెట్టేసుకున్నానండి. పూలు పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఉన్న వినాయకునికి గరక, మేమైతే గరక అంటామండి దాన్ని, 9 వినాయక చవితి రోజు వినాయకునికి గరక చాలా ముఖ్యమండి. సో అందుకని నేను ఇక్కడ పెట్టాను. మీరు ఎవరన్నా పెట్టాలనుకుంటే 5 కానివ్వండి, 9 కానివ్వండి, 11, 15 ఇట్లా లెక్క ఉంటుంది. 21 ఇలా లెక్క పెట్టి అయితే పెట్టాలి. అదేవిధంగా నేనైతే వినాయకునికి గరక సమర్పించాను. సో అందరి దేవుళ్ళని ఇలా సిద్ధం చేసేసుకున్నాను పూజ కోసం.
అగరబత్తితో దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనము దీపాలను డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతిని ఉపయోగించి కానివ్వండి, అగరబత్తిని ఉపయోగించి కానివ్వండి దీపాన్ని వెలిగించాలి. ఇలా నేను అన్ని దీపాలను అయితే వెలిగించుకున్నాను. ఇక్కడ ఇప్పుడు కామాక్షి దీపాన్ని కూడా వెలిగిస్తున్నాను. అన్ని దీపాలను వెలిగించిన తర్వాతే నేను కామాక్షి దీపాన్ని అయితే వెలిగిస్తాను. సో ఒక్కసారి కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత దాన్ని కదిలియడానికి లేదు. దేవుడి ముందు ఏ దీపాన్ని వెలిగించినా ముందుగా దీపానికి నమస్కరించుకోవాలి. కొంచెం పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలు, ఒక పువ్వు పెట్టుకొని దీపానికైతే మనసారా నమస్కరించుకోవాలి. ఏంటి వంటగదిలో ఉండాల్సినవి పూజ గదిలో ఉన్న ఏంటి ఈ చాటలు అనుకుంటున్నారా? మేము వినాయక చవితికి పూజ సామాన్తో పాటు ఇవి కూడా పెడతామండి. మనం పిల్లల బుక్స్, పెన్నులు ఎలాగైతే పెడతామో మనం ఇంట్లో అంటే వంట రూమ్లో ఉపయోగించేటివి చాట, మేము గుల్లలు అంటాము అవి, ఇంకొకటి కొడవలి, రోలు, రోకలి, వ్యవసాయం చేసే వాళ్ళైతే వ్యవసాయం పనిముట్లు అవన్నీ పెట్టి పూజ చేస్తారు ఈరోజు. సో మాకైతే వినాయకుడిని పెట్టే ఆనవాయితీ లేదు, కానీ ఇవి మాత్రం పెట్టి పూజ చేసుకుంటాము. సో ఫైనల్గా మా పూజ అయితే ఇలా అయింది. ముందుగా వినాయకుడిని పూజించుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యాన్ని అయితే సమర్పించి ఆరతి ఇచ్చేసాము. హారతి ఇచ్చేసి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నాను. సో నేను ఆ రోజైతే ఎక్కువ ఏం పిండి వంటలు చేయలేనండి. ఉండ్రాల పాయసం అంటాం మేము, అవి చేశాను. అలాగే అన్నము, కలగూరగాయలను చేస్తారు, కలగూరగాయలు, పచ్చి పులుసు ఇలా చేసి అయితే పెడతాము. ఇంకొకటి నేను బజ్జీలు అట్లా చేసి పెట్టాను. చాలామంది వాళ్ళ ప్రకారం చేస్తారు. సో నాకు అప్పటికి ఏం చేయాలనిపిస్తే ఆ నైవేద్యం చేసి పెడతాను. పర్టికులర్గా మనకు వినాయక చవితి అంటే వచ్చేది ఉండ్రాల పాయసం. సో అది కంపల్సరీ అయితే వినాయకునికి సమర్పిస్తాము. పిల్లల సందడి ఎక్కువ ఉంటుంది కదా, మా ఇంట్లో కూడా అలాగే ఉంది. పూజ కూడా నేనంటే నేను చేస్తా అని ఇద్దరు అనుకున్నారు, కానీ నేను జస్ట్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని పూజలో పార్టిసిపేట్ చేయించాను. పూజ అయిన తర్వాత వినాయకునికి సంబంధించి కొన్ని శ్లోకాలు చదువుకొని నమస్కరించుకున్నారు. ఫైనల్గా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. చాలా బాగా అనిపించింది పూజ. సో పూజ అయిపోయిన తర్వాత వినాయకునికి కొన్ని నామాలు ఉంటాయి కదా, ఆ నామాలను అయితే చదువుకుంటూ నేను పుష్పార్చన చేసుకున్నాను. వీడియో తీస్తుంటే చేతులు అయితే బాగా షివర్ అవుతున్నాయండి. అసలు ఎందుకు అర్థం అవట్లేదు, ఈ మధ్య చాలా షివర్ అనేది వస్తుంది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత భోజనాలు కంప్లీట్ చేసుకున్నామండి. భోజనాలు కంప్లీట్ అయినాక మా బాబు ఏమో డ్రాయింగ్ చేస్తున్నాడు, పాప వచ్చేసి వినాయకుడిని, నేను ఇంకొక వినాయకుడిని తయారు చేస్తాను అని చెప్పి తను చిన్న వినాయకుడిని తయారు చేసుకొని పెయింటింగ్ అయితే వేస్తుంది. సో పిల్లలకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కాదు అనొద్దు. వాళ్ళు ఫోన్లు, టీవీలు కాకుండా ఇలా వీటిని పట్టుకొని కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఇలాంటి ఏదో ఒక యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలా మంచిది. సో ఇదైతే మా బాబు స్కూల్లో ప్రిపేర్ చేసింది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పెయింటింగ్ వేస్తున్నాడు వినాయకునికి. సో పిల్లలిద్దరికి కూడా డ్రాయింగ్ కానివ్వండి, ఇలా యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టము. ఉన్నారు కదా, వీడియో తీసుకుందామని నేను వీడియో తీయడం స్టార్ట్ చేయగానే అబ్బా మళ్ళీ వీడియో అన్న వద్దమ్మా, వీడియో తీసి పెట్టకు మాకు వద్దు అంటారు. ఎందుకో తెలియదు కానీ పిల్లల ఇద్దరికి కూడా వీడియో తీయడము ఇట్లా అప్లోడ్ చేయడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇక్కడ మా బాబు పెయింటింగ్ వేయడం కూడా ఆపేశాడు నేను వీడియో తీస్తున్నానని చెప్పి. సో వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి తనదైతే తీయలేదు. ఇక్కడ పాప ప్రిపేర్ చేస్తుంటే మెల్లిగా తన వెనకాల నిలబడి వీడియో తీశాను. ఇక్కడ పాప అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది పెయింటింగ్ అయితే. ఇక్కడ బాబు వేసిన డ్రాయింగ్ చూడండి ఎంత బాగా అయిందో. తనది ఫైనల్ కంప్లీట్ చేసేసాడు ఈ డ్రాయింగ్. సో తనకైతే డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం.
వాళ్ళ డ్రాయింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత కాలనీలో పెట్టిన వినాయకునికి పూజ కోసం వచ్చాము. చూడండి మా కాలనీలో అయోధ్య రామునిది అయితే వినాయకుడిని పెట్టారు. చాలా బాగుంది. 9 రోజులు పూజ చేసిన తర్వాత చివరి రోజు ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో, అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడైతే మా కాలనీలో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. అలాగే పక్కన కూడా వినాయకులు ఉన్నాయి, చూసి వద్దామని చెప్పి ఇలా వెళ్ళాము. మా వినాయక చవితి అయితే ఇలా కంప్లీట్ అయింది. మరి మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకేమనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి. ఉంటానండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.